సిస్టమ్ బాగలేదు. ఏమి పబ్లిక్ మరి ఎప్పుడు అన్ని తెలుసుకుంటుందో ఏమో. తెలుసుకున్నా కానీ బయట అనేదానికి కూడా ధైర్యం లేకుండా పోయింది ప్రజలకి. ఏందా చెప్తున్నా కదా, 2.5 సంవత్సరం అయింది వర్క్ చేసి. ఆ వర్కుల బిల్లులో ఇయ్యరు. మళ్ళీ కోర్టులో ఏం చెప్తారు, మేము అన్నీ పే చేసినాము అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు, మా షేర్ మేము పెట్టేసినాము, మీరు రాలేదు అంటారు. మరి ఇన్ని రోజులు కోర్టుకు పోతే ఒక కోర్టు ఆధారంతోనే ఈ ముందు డబ్బులు వస్తున్నాయి. ఇంకా మళ్ళీ ఏమంటే ఇక్కడికి వచ్చినా కానీ ఏం చెప్తున్నారంటే సర్పంచ్ సంతకం పెట్టలేదు. ఏమైనా సర్పంచ్ సంతకం అంటే 10 పైసలు 20 పైసలు పర్సెంటేజ్ కావాలంట. అసలు చేసే 2.5 సంవత్సరం అయింది వీళ్ళు. దాన్ని వడ్డీ చేసుకుంటే లాభంలో లేరు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. మరి ఎన్ని రోజులు జరుగుతుందో అర్థం కాలే. మావన డబ్బులు వస్తాయి 100%. ఈ పొద్దు కాదు, రేపు కాదు, నెలకు వస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్ చేసినారే, కాంట్రాక్ట్ చేసినారు చూడండి, వాళ్ళ డబ్బులు అయితే రావు. డబ్బులు ఉంటాయి కదండి వేసేదానికి బ్యాంకులో, లేవండి. చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యూచర్ ఇస్ వెరీ అంత ఈజీగా ఉండదు. ఊరిగా ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డీజిల్ 100 రూపాయల, పెట్రోల్ 170 అని అంటారు. కానీ ఎవరైనా ముందుకు వచ్చి బయటకు వచ్చి కనీసం ఒక 40 తగిలిస్తారా? గ్రీవెన్స్ లేదు. ఏమో ఎట్లున్నారంటే జనం, కానీ అందరితో పాటు మేము అంటారు కాదండి. రివోల్ట్ అనేది రాకపోతే పబ్లిక్ విల్ సఫర్. ఎందుకంటే ఖచ్చితంగా